హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. నాకైతే చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉందండి. దీన్ని ఎలా చేయాలో మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇలా లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఇలా పెద్ద పీసెస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ ముక్కలకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక స్పూన్ పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, తర్వాత కారం ఒక 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడేనండి, ఇక తర్వాత ఇవే స్పైసెస్ ఏమీ యాడ్ చేయమండి మనం, కాబట్టి కారం కూడా సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి కూడా ఒక స్పూన్, జీలకర్ర పొడి ఒక స్పూన్, తర్వాత బిర్యానీ మసాలా అండి ఒక స్పూన్ యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. తర్వాత పుదీనా ఒక కప్పు, తర్వాత కొత్తిమీర, చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేస్తే చక్కగా సాఫ్ట్గా ఉంటుందండి. చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండండి. చక్కగా మసాలాలన్నీ చికెన్కి పట్టి చూడండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన ఉంచండి. ఒక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలండి ఆనియన్స్. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒకటి పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా రావాలండి, బ్రౌన్ కలర్గా. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకోండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఆయిల్లో బాగా సాఫ్ట్గా ఉడకాలండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం చక్కగా మిక్స్ చేసుకొని
బాగా కుక్ అవ్వాలండి చికెన్ ముక్కలు సాఫ్ట్గా. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వండి చికెన్ని. ఇప్పుడు వేరే గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని అందులో బిర్యానీ దినుసులు, సాల్ట్ సరిపడా, రైస్లోకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ నెయ్యి, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా వాటర్ బాయిల్ అవ్వనివ్వండి. ఈలోపు మనం బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నానండి ఒక అరగంట ముందు. అవి ఈ వాటర్ మరిగినాక యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేసుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుందండి చక్కగా. బాగా ఉడకనియండి. ఒక 70% దాకా బాగా ఉడకాలండి రైస్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేశానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇలా పట్టుకొని చూస్తే అలా ఉడికిందో లేదో తెలుస్తుంది. ఉడికిపోయిందండి 70%. ఈలోపు మనము చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఇది మాత్రం గ్రేవీ ఉండాలండి. రైస్ మొత్తం దీనిలో ఉడకాలి కదండి, మొత్తం కలిసి దమ్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోండి. ఒక లేయర్ వేసుకోండి ఫస్ట్. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ మొత్తం. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసినాక ఒక లేయర్ అయినాక తర్వాత దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇంకో లేయర్గా రైస్ యాడ్ చేసుకోండి. మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో మిగతా ఆనియన్స్ మొత్తం యాడ్ చేసుకోండి. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో నెయ్యి కూడా చక్కగా యాడ్ చేసేసుకోండి. నెయ్యి వేస్తే బాగా టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు మూత పెట్టి ఒక పేనం తీసుకొని దాని మీద ఈ బౌల్ ఉంచండి. చక్కగా సిమ్లో పెట్టేసి స్టవ్ని చక్కగా దమ్ అవ్వనివ్వండి. ఒక 20 మినిట్స్ వరకు బాగా దమ్ అయినాక చూడండి ఎలా వచ్చిందో బిర్యానీ. చక్కగా ఉడికిపోయిందండి రైస్. ఇప్పుడు 10 మినిట్స్ చల్లారినాక సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో. చికెన్ ముక్క కూడా చక్కగా కుక్ అయిపోయిందండి సాఫ్ట్గా. ఇప్పుడు ఇందులోకి మటన్ కర్రీ చేశానండి పెరుగు రైతాతో, చక్కగా ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసింది ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చిందా? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.